కొన్ని సార్లు మనం చేసే పొరపాట్లే మన లైఫ్ని అంతం చేసేస్తూ ఉంటాయి. డ్రింకింగ్, సిగరెట్ ఇలాంటివి మన లైఫ్లో అంటే మనం తాగుతామని కాదు, మన కల్చర్ అలా తయారైపోయింది. చిన్న ఏజ్లోనే డ్రింక్స్ చేయడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం ఎంత ఎక్కువగా అంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోకుండా అంత ఫుల్గా తాగేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం లాంటివి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ కూడా దానికి సంబంధించిందే. ఒక 6 ఫ్రెండ్స్ లండన్లో ఎంబీఏ పూర్తి చేసుకుని వాళ్ళు ఇంకా అయిపోయింది కదా అని చెప్పి పార్టీ అయితే అరేంజ్ చేసుకుంటారు. 6 ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు లీసా, జెన్నిఫర్, డెనిన్, మిషేల్, జాక్సన్. వీళ్ళు 6 పార్టీని అయితే అరేంజ్ చేస్తారన్నమాట. పార్టీకి వెళ్ళడానికి పార్టీ నైట్ అవుట్ చేద్దామని చెప్పి పార్టీకి అయితే వెళ్తారు. 8 o'clockకి నైట్. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం ఫేస్ చేశారు, వాళ్ళు ఎందుకు అన్ని ప్రాబ్లమ్స్తో పడ్డారు అనేది అయితే చూద్దామండి. లండన్లో చాలా సంవత్సరాల క్రితం అంటే 1973లో అన్నమాట ఈ మిస్టీరియస్, డేంజరస్ అండ్ హర్రర్ స్టోరీ అయితే జరిగింది. చాలా వింతగా ఉంటుంది వినడానికి, కానీ ఇది రియల్ అని అంటున్నారు. కానీ నిజం అనే ఎంత అనేది మనకైతే తెలీదు. అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ దగ్గర ఏమైనా హర్రర్ స్టోరీస్ ఉంటే నాకు షేర్ చేయండి కామెంట్స్ రూపంలో. స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 6 ఫ్రెండ్స్ అయితే ఉన్నారండి. నేను పేర్లు ఇందాక చెప్పాను కదా, వాళ్ళందరూ ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. ఆ సంతోషంలో వీళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిందని వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆనందంతో మేము పార్టీకి వెళ్తాం, నైట్ అవుట్ చేస్తామని చెప్తారనమాట. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఎప్పుడూ నైట్ అవుట్ వద్దని చెప్తారు, కానీ ఆ రోజు మాత్రం సరే మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి వదిలేస్తారు ఇంట్లో పేరెంట్స్ అందరూ. సరే అని చెప్పి వీళ్ళు ఫస్ట్ అయితే పబ్కి వెళ్తారు. పబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు ఎంజాయ్ అయితే చేస్తారు. చేసేసి వీళ్ళు 9కి అయితే వెళ్తారండి. వెళ్ళిన తర్వాత 11 వరకు ఎంజాయ్ చేసి బయటకు వచ్చేస్తారు పబ్ నుంచి. ఇంటికి వెళ్దామని చెప్పి ఆ పబ్లో ఫుల్గా ఆల్కహాల్ డ్రింక్ చేస్తారనమాట. 6 అని చెప్పాను కదా, 5 ఫుల్గా డ్రింక్ చేస్తారండి, చాలా తాగుంటారు. కానీ ఒక అతను మాత్రం ఇందులో డెనిన్ అని చెప్పి చాలా స్మార్ట్. అతను ఏదైనా సరే ఆలోచించి దీనివల్ల మనకి ఏదైనా ప్రాబ్లం ఫేస్ అవుతుందా అని చెప్పి అతను మాత్రం ఆల్కహాల్ డ్రింక్ చేయడండి. ఎందుకంటే అతను చాలా స్మార్ట్ అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ డ్రింక్ చేశారు, నేను కూడా డ్రింక్ చేస్తే ఏదైనా ప్రాబ్లం అయితే వీళ్ళ పేరెంట్స్ నన్నే అంటారు, తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ నేనే ఫేస్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్లో పడితే నేను ఒక్కడినైనా ఉంటాను కదా తీసుకెళ్ళడానికి అని చెప్పి ఆలోచిస్తూ అతనైతే తాగడండి. తర్వాత వీళ్ళు డ్రింక్ చేసి బయటకు వచ్చేస్తారు 11కి. వచ్చేసిన తర్వాత తను అంటాడు, నేను ఇప్పుడు చాలా రాత్రి అయిపోయింది, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదామంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, డేవిడ్ అంటాడు అనమాట, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, మనకైతే ఈరోజు ఒక్కరోజే ఇంట్లోంచి బయటికి వెళ్ళే ఛాన్స్ అయితే వచ్చింది, మనం ఇంకా దూరంగా వెళ్ళిపోదాం, ప్రశాంతంగా ఉండే చోటికి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి వీళ్ళు కూడా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం అంటే చూడండి, అక్కడెక్కడో దూరంగా చాలా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది, చాలా బాగుంది అక్కడ ప్లేస్ అని చెప్పి చాలా దూరంగా అయితే వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ గేట్ అయితే ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇంత డ్రింక్స్ చేసి ఉంటారు, ఇక్కడ ఏదో పార్క్ ఉంది, పార్కులో వెళ్ళి మనం కూర్చుందాం అని చెప్పి అంటారనమాట. అప్పుడు డెనిన్ అంటాడు, ఇది పార్క్లా నాకు ఏమనిపించట్లేదు, ఒక వాచ్మ్యాన్ లేడు, ఏమీ లేదు, బెంచెస్ లేవు, ఇదేం పార్క్ అంటాడు. లేదు ఇది పార్కే అని చెప్పి వాళ్ళందరూ ఆ పార్క్లోకి అయితే వెళ్ళిపోతారు.
వాళ్ళది పార్క్ అనుకుని లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళందరూ డ్రింక్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి ఏమీ అర్థం కాదన్నమాట. వాళ్ళు అక్కడ లోపలికి వెళ్ళి అరుస్తూ ఉంటారు, కేకలు వేస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ డెనిన్కి మాత్రం తను వచ్చింది ఫుల్గా అనుమానంతోనమాట. ఏంటిది ఇలా ఉంది, ఇంత చీకటిగా ఉంది, ఏదో నాకేమీ మంచిగా అనిపించట్లేదు అని చెప్పి తను మనసులో భయపడుతూ అటు ఇటు చూస్తూనే ఉంటాడు. తను అనుకున్నట్టుగానే అప్పుడే తన వెనకాల నుంచి ఎవరో వెళ్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. అంతే, వెంటనే తను వెనక్కి తిరిగి చూస్తాడనమాట. తనకి ఏమీ కనిపించదు. తర్వాత ఆయన ముందుకు తిరిగి కూర్చుంటాడు. వీళ్ళందరూ వీళ్ళ పనిలో అటు ఇటు రాళ్ళు విసురుకుంటూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తను చెప్తాడు ఇలా అని చెప్పి. వాళ్ళేమంటారంటే, నువ్వు మమ్మల్ని భయపెట్టడానికి ఇదంతా చెప్తున్నావు అని చెప్పి తన మాట అయితే పట్టించుకోరు. తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి డెనిన్ ముందైతే నుంచుంటారు. అంతే, అక్కడి నుంచి అతను అల్లిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వస్తాడు. ఫ్రెండ్స్ చూడండి, నేను చెప్పింది అబద్ధం అన్నారు కదా, ఇప్పుడేమంటారు అని చెప్పి వాళ్ళు నమ్మరు. ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కళ్ళ ముందు వచ్చి నుంచున్న తర్వాతే వాళ్ళైతే నమ్ముతారు. వాళ్ళైతే ఎలా ఉంటారంటే కాలిపోయి చాలా అర్ధ ఏదో అంటారు కదా, నాకు తెలియట్లేదు, అంత అసహ్యంగా అయితే ఉంటారనమాట వాళ్ళిద్దరు మనుషులు కూడా. అప్పుడు డెనిన్ చెప్తాడు, నేను చెప్తే మీరు వినలేదు, మనం ఎక్కడికో వేరే ప్లేస్కి అయితే వచ్చేసాం, ఇది మనం ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చినటువంటి. వీళ్ళు బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఒక బస్ స్టాప్ అయితే ఉంటుందండి. ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అయితే నుంచుంటారు. వెళ్ళి నుంచున్న తర్వాత అప్పుడు ఆ బస్ స్టాప్ టైం వచ్చేసి 2:30 అవుతుంది, నైట్ అన్నమాట. 2:30 అవుతూ ఉంటుంది. డెనిన్ చెప్తాడు, మనం అనవసరంగా వచ్చాము ఇక్కడికి, వచ్చి ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నామని చెప్పి అంటాడనమాట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, అవును మనం ఇక్కడికి వచ్చి అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంతలోనే బస్ నెంబర్ 501 అయితే వచ్చి అక్కడ ఆగుతుందండి, ఆ గ్రేవ్ యార్డ్ దగ్గరికి. వీళ్ళు వెనక ముందు ఏమీ ఆలోచించకుండా బస్సు వచ్చేసింది కదా అని చెప్పి వెళ్ళి ఆ బస్సు అయితే ఎక్కుతారు. కొన్ని ఏరియాస్లో నైట్ డ్యూటీ చేసే వాళ్ళకి బస్సులు ఉంటాయి కదండి, అలాగే ఇక్కడ అలా ఉంటాయి అనుకుంటాను. అంత రాత్రి ఈ బస్సు అయితే వచ్చి అక్కడ అయితే నుంచుంటుంది అన్నమాట. అప్పుడే ఈ 6గురు ఆ బస్సు అయితే ఎక్కేసి కూర్చుంటారండి. వెంటనే వెనక ముందు ఏమీ ఆలోచించకుండా బస్సు అయితే ఎక్కేస్తారు. వచ్చేసింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి బస్సులో వెళ్ళి రిలాక్స్డ్గా కూర్చుంటారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ బస్సులో అయితే ఎవ్వరూ కనిపించరన్నమాట. బస్సు ఖాళీగా ఉంటుంది. వీళ్ళేంటి బస్సు అనుకుంటారు, బస్సులో ఎవరు లేరేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు డెనిన్ అనుకుంటాడు, ఈ బస్సులో ఎవరు లేరేంటి ఇంత ఖాళీగా ఉందంటే. వెంటనే అక్కడ డ్రైవర్ అనే అతను వచ్చి కూర్చుంటాడు అనమాట. కూర్చున్న తర్వాత, మేము వచ్చి 15 గంట అవుతుంది కానీ ఎవ్వరు ఇంకా టికెట్ తీసుకోవడానికి రాలేదేంటి, నేను వెళ్ళి చూస్తాను ఆగని చెప్పి అతను అయితే వెళ్ళి చూస్తాడు. అప్పుడు చూసినప్పుడు తను వెంటనే షాక్ అయ్యి అల్లిపోయి వచ్చేస్తాడండి. ఏం చూస్తాడంటే, అతను కండక్టర్కి ఎవరో కత్తితో పొడి చేసి పడేసి ఉంటారనమాట. అది చూసి డెనిన్ వచ్చేస్తాడు. వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్స్కి అయితే చెప్తాడు. వీళ్ళ ఫ్రెండ్స్ నమ్మరన్నమాట. తర్వాత ఈయన డెనిన్ భయపడిపోయి కూర్చుంటాడు అనమాట. అప్పుడు అతను అంటాడు, కండక్టర్ ఇతని దగ్గరికి వచ్చి డెనిన్ దగ్గరికి టికెట్ తీసుకుంటానని చెప్తే డెనిన్ అంటే, ఇప్పుడే కదా మీరు చనిపోయారు కదా అంటారు, నేను చనిపోవడం ఏంటి, జోక్స్ చేస్తున్నావా అని చెప్పి అంటారనమాట. అంటే డెనిన్కి పూర్తిగా అర్థమైపోతుంది, మనం మనుషులతో ట్రావెల్ చేయట్లేదు, ఏదో అయితే జరుగుతుందని చెప్పి. అప్పుడే ఉన్నట్టుండి జెన్నిఫర్ అరవడం అయితే స్టార్ట్ చేస్తుంది. అరుస్తూ అరుస్తూ చాలా గట్టిగా పిచ్చి దానిలో అరవడం అయితే స్టార్ట్ చేస్తుంది. వీళ్ళందరూ ఎందుకు ఇలా అరుస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోతారనమాట. దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే జెన్నిఫర్ అరుస్తూనే ఉంటుంది. ఎందుకు అరుస్తుంది అనేది వాళ్ళకైతే అర్థం కాదు. వాళ్ళు చాలా అల్లిపోయి అయితే ఉంటారు, ఎందుకు అరుస్తుంది అని చెప్పి అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో అయితే ఉండిపోతారనమాట. తర్వాత జెన్నిఫర్ సైలెంట్గా సైలెంట్ అయిపోతుంది. అప్పటికే తను చనిపోతుంది అన్నమాట. అలా అప్పటికే తన ఫ్రెండ్స్ 3 అయితే చనిపోతారండి.
వాళ్ళు అలాగే అరుస్తూ అరుస్తూ చాలా బాధపడుతూ భయంకరమైన అరుపులతో చనిపోతారనమాట. డెనిన్ ఇంత భయపడుతూ అలాగే కన్ఫ్యూజన్ అవుతూ కూడా అక్కడ చుట్టుపక్కల ఏం జరుగుతుందని గమనిస్తూ ఉంటాడనమాట. అప్పుడే అతను బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అంటాడు, ఈ బస్ ఎందుకు ఇన్నిసార్లు ఒకే చోటుకి వచ్చి ఆగుతుంది, తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి ఈ స్టాప్ దగ్గరికి ఎందుకు ఆగుతుంది, వెళ్ళిన చోటే వెళ్తుంది ఎందుకు అని అడిగితే, ఈ బస్ ఇంతే, ఇది ఇలాగే వెళ్తుంది, ఇలాగే ఎక్కడ ఆగిందో అక్కడికే వస్తుంది, మళ్ళీ రౌండ్ తిరిగి వేరే ఏ చోటకి వెళ్ళదని చెప్తాడనమాట. అప్పుడు డెనిన్కి అర్థమైపోతుంది, ఆహా సరే అయితే నేను చనిపోబోతున్నానని చెప్పి సైలెంట్గా వచ్చి కూర్చుండిపోతాడు. ఇప్పుడు డేవిడ్ అన్నమాట అరవడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు చెప్పాను కదండి డెనిన్ చాలా స్మార్ట్ అని చెప్పి, డేవిడ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఇంకో విషయం ఏంటంటే డేవిడ్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎంత క్లోజ్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. తన దగ్గరికి వెళ్ళి డేవిడ్ అరుస్తుంటే డెనిన్ అడుగుతాడు, ఏం కనిపిస్తుంది, నువ్వు ఎందుకు అంతలాగా అరుస్తున్నావు అని చెప్పి డెనిన్ అడుగుతాడు డేవిడ్ని. అప్పుడు డేవిడ్ చెప్తాడు, నాకు ఈ బస్ అంతా దయ్యాలు కనిపిస్తున్నాయి, చనిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు, అలాగే వీళ్ళందరూ కాలిపోయి ఉన్నారు, రాడ్లు పట్టుకుని నా తల మీద నా భుజాల మీద నన్ను కొట్టేస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు అని చెప్తాడనమాట. అలా చెప్పి ఒక 10 minutesలో అతనైతే చనిపోతాడనమాట. ఇంకా వెంటనే డెనిన్ ఏం చేస్తాడంటే అక్కడి నుంచి డ్రైవర్ దగ్గరికి వచ్చి నుంచుంటాడు. అలా బస్సులో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చనిపోతారండి, ఒక్క డెనిన్ తప్ప. అప్పుడు వెంటనే బస్సు అయితే ఆగుతుంది. తిను ఏమి ఆలోచించకుండా ఒక్క సెకండ్లో బస్సు అయితే దిగిపోతాడనమాట. దిగిపోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి నుంచుంటాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, అక్కడ బోర్డు చూస్తాడనమాట. అక్కడ గేట్స్ అయితే క్లోజ్ చేసేసి ఉంటాయి. పైకి చూస్తే బోర్డు ఉంటుంది, గ్రేవ్ యార్డ్ అని చెప్పి. అప్పుడు అర్థమవుతుంది అతను, ఆహా ఇంతకీ మన శ్మశాన వాటికలో వెళ్ళామన్నమాట అని చెప్పి. సో చూడండి, కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి. అటు ఇటు ఏం మార్చకుండా మనం ఏం పని కోసం అయితే వచ్చామో అదే చేసుకుని మనం వెళ్ళిపోతే మన లైఫ్ చాలా బాగుంటుంది. మనం అలా ఇలా కదిపితే మన లైఫ్ అంతా గజిబిజిగా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ దగ్గర హారర్ స్టోరీస్ ఏమైనా ఉంటే నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.